ఈ వీడియోలో వచ్చేసి కలర్ కోడింగ్ అంటే ఎలానో చూసుకుందాం. రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ రెసిస్టర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. రెసిస్టర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇలా బ్యాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇలా బ్యాండ్స్ అనేవి ఉంటాయి. రెసిస్టర్ అనేది ఇలా ఉంటుంది. ఇలా దీన్ని రెసిస్టర్ అంటాం. రెసిస్టర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే విచ్ పుషెస్ ద ఎలక్ట్రాన్స్ త్రూ ద సర్క్యూట్ ఆర్ వైర్, దానికి ఇది రెసిస్టర్ అనేది యూజ్ అవుతుంది. ఈ రెసిస్టర్ అనేది దీని యొక్క వాల్యూస్ బట్టి, దీని యొక్క కలర్స్ని బట్టి మనము అది ఎంత ఓమ్స్లో, అది ఎంత కిలో ఓమ్స్లో ఉందో దాని యొక్క వాల్యూ ఎంత, దాని పవర్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేసేదానికి కొన్ని ఫార్ములాస్ చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ బీబీ రాయ్, బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బీబీ రాయ్ ROY, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఇప్పుడు దీనికి ఇదనమాట బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఈ అనేది మనకు షార్ట్ కట్. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు క్లియర్గా రాయొచ్చు అనమాట. ఈ కలర్ కోడింగ్ అనేది బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఇక్కడ బి అంటే బ్లాక్, ఇంకొక బి అంటే బ్రౌన్, నెక్స్ట్ ఆర్ అంటే రెడ్, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో, జీ అంటే గ్రీన్, బి అంటే బ్లూ, వి అంటే వైలెట్, జీ అంటే గ్రే, డబ్ల్యూ అంటే వైట్. ఇలా మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటే కలర్ కోడింగ్ ఇవి వస్తే మనం కలర్ కోడింగ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనమాట. ఇప్పుడు ఇవన్నీ వచ్చే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ తీసుకుందాం. ఒక రెసిస్టర్ తీసుకుంటే 3 బ్యాండ్స్ ఉన్నాయి అనుకుందాం. 3 బ్యాండ్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ బ్యాండ్ వచ్చేసి ఎల్లో అనుకుందాం, సెకండ్ బ్యాండ్ వచ్చేసి వైలెట్, థర్డ్ బ్యాండ్ వచ్చేసి ఆరెంజ్. ఇప్పుడు ఇక్కడ ఎల్లో కదా ఫస్ట్ బ్యాండ్, ఎల్లో అంటే 4, నెక్స్ట్ వైలెట్ అంటే 7, లాస్ట్ ఇక్కడ ఆరెంజ్ కదా, ఆరెంజ్ అంటే ఏంది 3, అంటే లాస్ట్ ఉన్నది మనం ఏం రాసుకోవాలి 10⁻3. ఇక్కడ 3 కాబట్టి 10⁻3 అని రాసిన. ఇప్పుడు 10⁻3 అంటే మామూలుగా రెసిస్టర్ యొక్క యూనిట్స్ ఏంది ఓమ్స్ కదా, అదే కే పెడితే కిలో ఓమ్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కే యొక్క వాల్యూ ఎంత 10⁻3 కదా, అంటే ఇప్పుడు ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ వచ్చేసి 47 ఈ 10⁻3 ఓమ్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు 47 కిలో ఓమ్స్ అనేదిగా రాసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇంకొక రెసిస్టర్ తీసుకుంటే ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్, ఇది కూడా బ్రౌన్ కలర్, ఇది వచ్చేసి రెడ్ కలర్ అనుకుందాం. బ్రౌన్ యొక్క నెంబర్ ఎంత 1, ఇంకొక బ్రౌన్ 1. నెక్స్ట్ రెడ్ యొక్క నెంబర్ ఎంత 2. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 రాసుకున్నా, ఇది ఎంత లాస్ట్లో ఉన్న నెంబర్ ఏమని చెప్పిన 10⁻2 అని రాసుకోమన్నా. 10⁻2 అంటే మన కే వాల్యూ ఎంత, కే వాల్యూ ఇక్కడ చూసుకున్నాం కదా, కే వాల్యూ వచ్చేసి ఓన్లీ 10⁻3 కదా కే వాల్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ 10⁻2నే ఉంది కాబట్టి ఒక 10తో మల్టిప్లై, ఒక 10తో డివైడ్ చేస్తున్నా. చేస్తే అప్పుడు ఏమైంది 11/10 ఇంటూ ఇక్కడ ఒక 10, ఇక్కడ 2 10s ఉన్నాయి, మొత్తం ఎంత 10³ అయింది. ఇక్కడ కింద 0 ఉంటే 10 ఉంటే, అంటే ఇక్కడ 10 ఉంటే 1 నెంబర్ తర్వాత పాయింట్ వస్తుంది, అంటే 1.1 ఇంటూ 10⁻3. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఓన్లీ 10 ఉంది కాబట్టి లాస్ట్ నుంచి చూసుకుంటే
అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంటుంది అనమాట. కింద ఓన్లీ 0 ఉంటే అంటే 1 0 ఉంది కదా. ఒకేలా 1 1 1 ఇలా ఉండి 100 ఉంటే అప్పుడు ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1.1 ఇంటూ 10⁻³ ఈ 10⁻³ బదులు మనం ఏం రాసుకోవచ్చు, కిలో ఓమ్స్. ఈ 10⁻³ అంటే కిలో ఓమ్స్, అంటే 1.1 కిలో ఓమ్స్ అనేది ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లాజిక్గా ఆలోచిస్తే లాస్ట్లో ఆరెంజ్ అనేది వస్తే, ఏ రెసిస్టర్లో అయినా లాస్ట్లో ఆరెంజ్ అనేది వస్తే ఈ సమ్ రెసిస్టెన్స్కే ఇది అనేది ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. లాస్ట్లో ఆరెంజ్ అనేది వస్తే కన్ఫామ్గా మనకు దాని వాల్యూ అనేది డెసిమల్లో ఉండదు. డెసిమల్లో అంటే ఏంటి, పాయింట్లలో ఉండదు. దాని వాల్యూ అనేది ఓన్లీ న్యూమరికల్గా ఉంటుంది అనమాట. ఒకవేళ లాస్ట్లో ఆరెంజ్ వచ్చే డెసిమల్లో ఉండదు, దాని వాల్యూ 47 అనేది నెంబర్గా ఉంటుంది. అదే ఒకవేళ లాస్ట్లో రెడ్ అనేది వస్తే కన్ఫామ్గా దాని వాల్యూ అనేది డెసిమల్లో 1.1 అంటే 1.1 అంటే డెసిమల్ కదా, అంటే పాయింట్లలో ఉంది కాబట్టి అంటే దాని వాల్యూ వచ్చేసి డెసిమల్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సమ్ రెసిస్టర్కి ఈ ట్రిక్ యూజ్ చేసి మనము ఈజీగా దాని యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఇది మనము కలర్ కోడింగ్ కనుక్కునే విధానం వచ్చేసి ఇది. ఎగ్జాంపుల్స్ విత్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పిన ఇవి అనేది క్లియర్గా వస్తే మీరు క్లియర్గా కలర్ కోడింగ్ ఎటువంటి రెసిస్టర్ ఇచ్చినా దాని యొక్క వాల్యూ అయినా దాని యొక్క కలర్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.